ఒక్క రేషన్ కార్డు అయినా తీసేయగలరా? పల్సర్ బైక్, ఐఫోన్ ఉన్నోళ్ళు ఉచిత బియ్యం తీసుకుంటున్నారు. కోటీశ్వర్లకు రైతు బంధ. అవసరమైన ఉచితాలు ఎన్నో, అనవసరమైన ఉచితాలు ఎన్నో. ప్రజలు పని కల్చర్ మర్చిపోయారు. ఇక సామాజిక బాధ్యత ఎక్కడుంది? రాష్ట్రంపై ఎంత భారం? పిల్లలకు భవిష్యత్ ఏంటి అంటే హైకోర్టు కూడా ఒక సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తీసేయగలరా? ఒక్క రేషన్ కార్డు అయినా తీసేయగలరా? ఏదంటే రేషన్ కార్డు, రేషన్ తీసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళు కావచ్చు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటివి పొందుతున్న వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు కాదా? నిజంగా ఆర్థికంగా అంత ఇబ్బందులు ఉన్నవారికే ఇస్తూ ఉన్నారా మీరు? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అంతమంది ఆర్థికంగా బాలేకుండా కటిక పేదరికంలో ఉన్నారా? నిజంగా మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వల్ల, ఉచితాల వల్ల ప్రజలందరూ సోమరిపోతులా మారిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏం పని కూడా చేయలేకపోతూ ఉన్నారు. మీరు అంటే మాకు ప్రభుత్వమే ఇస్తుందిలే, మేము పని చేయడం ఏంటి, మేము సైలెంట్గా తిని కూర్చుంటాం, లేకపోతే పడుకుంటాం, వాళ్ళే ప్రభుత్వాలే ఉచితాలు ఇస్తూ ఉన్నారు, నెల నెల పెన్షన్లు వాళ్ళే, డబ్బులు వాళ్ళే ఇస్తూ ఉన్నారు, నెల నెల రేషన్ బియ్యం వాళ్ళే ఇస్తున్నారని చెప్పేసి ఎవరు కూడా పని చేయకుండా సోమరిపోతులాగా మారిపోతున్నారని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు అయితే ప్రభుత్వం పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే మీరు ఇస్తున్నట్టు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇవన్నిటిపైన స్టే విధించిందట. ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన డబ్బులు, చెక్కులు ఇంకెవరికైతే ఇవ్వలేదో అవన్నీ కూడా ఆపేయండి. ఇందులో ఎవరు కూడా అంటే దాదాపు పల్సర్ బైక్, ఐఫోన్లు ఉన్న వాళ్ళు కూడా ఉచితంగా బియ్యం తీసుకోవడం ఏంటి అంటూ కూడా కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఐఫోన్ వాడేటువంటి వ్యక్తి దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఒక ఐఫోన్ ఉంటుంది. అంటే ఆ ఫోనే కొనగలిగాడు అంటే ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే కొనగలుగుతాడని చెప్పేసి కూడా ఇక్కడ కోర్టు పరిగణలోకి తీసుకోవడం తెలుస్తుంది. అలాగే బైకులు కావచ్చు, లేకపోతే కోటీశ్వర్లకు రైతు బంధులు ఏంటి, లక్షల ఎకరాల భూమి ఉన్న వ్యక్తులకు రైతు బంధులు ఏంటి అంటే మనం కూడా చూసాం. మల్లారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మల్లారెడ్డికి ఏం లేక మల్లారెడ్డి ఆర్థికంగా అంతా బలహీన పడిపోయాడు, అంతా ఆర్థికంగా లేకుండా పోయాడా. లక్షల కోట్ల రూపాయలు అతని యొక్క కాలేజీల, ప్రైవేట్ కాలేజీల పేరుతో ఫీజుల రూపంలో రైతుల బిడ్డలు, వాళ్ళ విద్యార్థుల యొక్క రక్తాన్ని మొత్తం జుర్రేస్తూ ఉన్నాడు కదా. మరి ఇటువంటి లక్షాధికారులకు, కోట్లాధికారులకు మరి రైతు బంధు ఎందుకు వస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వీటన్నిటిపైన కూడా అంటే ఈ విధంగా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ప్రజలందరూ సోమరిపోతులాగా మారిపోతారు. వాళ్ళ యొక్క ఏమీ పని చేయరు, ప్రభుత్వాలే మాకు ఉచితంగా ఇస్తాయి, వాళ్ళ కోటేస్తే సరిపోతుందని చెప్పేసి ఏమీ పని చేయకుండా ఇబ్బంది కలుగుతాయి. భవిష్యత్తులో పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి అంటే కూడా ఇక్కడ కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. రైట్, ఇక్కడ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు అయినా తీసేయగలరా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిందట. స్టేట్లో అమలవుతున్న ఉచిత పథకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులను ఇచ్చే వరకు వీటిపై మధ్యంతర స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధత లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ఈ పథకాలను ఎలా కొనసాగిస్తారని న్యాయస్థానం ప్రశ్నించిందట. జస్టిస్ ఎస్వి శ్రావణ్ కుమార్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. న్యాయవాది విజయ్ గోపాల్ ఈ పథకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో ఎటువంటి తీర్మానం చేయకుండా, సరైన చట్టబద్ధత ప్రక్రియను అనుసరించకుండా కేవలం జీవోల ద్వారా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్ను అమలు చేయడం ఏంటి అంటే కూడా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఉచితాల వల్ల, ఉచిత పథకాల వల్ల అచ్చరే ఉచిత పథకాలు ఇస్తున్నారా, ఆర్థికంగా పరిస్థితి బాగాలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు షాదీ ముబారక్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఆర్థికంగా బలంగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి కోటీశ్వర్లకు కావచ్చు రైతు బంధులు ఇవ్వడం, ఆల్రెడీ డబ్బులున్న వ్యక్తికి మళ్ళీ ఆర్థికంగా ఆదుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రభుత్వం సీరియస్ అవుతూ, హైకోర్టు ప్రభుత్వం పైన సీరియస్ అవుతూ దీనికి సంబంధించి కొన్ని రోజుల వరకు ఈ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవన్నీ కూడా ఆపేయండి, ఎవరికి కూడా చెక్కులు కావచ్చు, డబ్బులు కావచ్చు ఇవ్వకండి అని చెప్పేసి కూడా కోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించి సమంజసం కాదని వాదించారట. ప్రజాధనాన్ని వెచ్చించే ఇటువంటి భారీ పథకాలను చట్టపరమైన రక్షణ ఉండాలని, కానీ ప్రస్తుతం విధాన నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత విచారణలో దీనిపై పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందట. అయితే 4 వారాలైనా ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడంలో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరగా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో తక్షణమే పథకాల అమలుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందట. తదుపరి విచారణకు 4 వారాలకు వాయిదా వేసి ధర్మాసనం ఆ లోపు పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించిందట. రాష్ట్ర బడ్జెట్లో మిగిలేదెంత విచారణలో భాగంగానే ఉచిత పథక అమలుపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సర్కార్కు పలు ప్రశ్నలు సంధించారట. మనకు సామాజిక బాధ్యత ఎక్కడుంది, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, బయటికి పోతున్నది ఎంత, రాష్ట్ర బడ్జెట్ రూపాయలు 3.24 లక్షల కోట్లు, దీనిలో ప్రభుత్వానికి వాస్తవంగా వచ్చేది
2.70 లక్షల కోట్లు. ఇందులో రూపాయలు 1.50 లక్షల కోట్ల జీతాలు అప్పుల రూపంలో పోతే ఇంకా మిగిలేది రూపాయలు 90,000 కోట్లు. ఇందులో రూపాయలు 89,000 కోట్లు సంక్షేమ పథకాలకి పోతుంది. ఇక మిగిలింది మీకు రూపాయలు 1000 కోట్లని పేర్కొన్నారట. దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో అసలు మిగిలేది ఎంత, రాష్ట్రానికి ఎంత వస్తుంది, మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? దాదాపు రాష్ట్ర బడ్జెట్లో వచ్చేటువంటి ఎంత వస్తుందంటే రాష్ట్ర బడ్జెట్కు 3.24 లక్షల కోట్లు వస్తే అందులో వాస్తవంగా అంటే ప్రభుత్వానికి నిజంగా వాస్తవంగా వచ్చేటువంటి అమౌంట్ 2,70,00,000 కోట్లు వస్తే దీనికి సంబంధించి జీతాలు అప్పుల రూపంలో 1.50 లక్షల కోట్లు పోగా మిగిలింది ఎంత అంటే 90,000 కోట్లే మిగులుతుంది. ఈ 90,000 కోట్లలో 89,000 కోట్లు ఇక్కడ ఉచితాలకే పోతే మీకు 1000 కోట్లే మిగులుతాయి. వాటితో ఇంకా ఏం చేస్తారు మీరు ప్రభుత్వంలో? ఇంకా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి మరి మీరు సోమరిపోతులాగా మారుస్తే నెక్స్ట్ ఫ్యూచర్ పిల్లల పరిస్థితి ఏంటి అంటే కూడా హైకోర్టు సీరియస్ అనేది తెలుస్తోంది. అలాగే పని కల్చర్ మర్చిపోయారు. కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయకపోయినా డబ్బులు. పల్సర్ బైక్ వేసుకొని ఐఫోన్ పట్టుకొని ఉచిత బియ్యం తీసుకుంటున్నారు. ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందని ఆలోచించారా? ఎవరికైనా బాధ్యత ఉందా? ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఉన్నాయి. నిజమైన పేదవారికి పథకాలు ఇవ్వాల్సిందే. మరి అనవసరంగా ఎంతమంది తీసుకుంటున్నారో ఆలోచించాలి. కోటీశ్వర్లకు రైతు బంధు ఇవ్వట్లేదా? ఇలాగైతే రాష్ట్రం మీద ఎంత భారం పడుతుంది? పిల్లలకు ఏం చేయబోతున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తుంది? ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామనుకునే వాళ్ళం, ఇప్పుడు ఈ దేశం మనకు ఏమి ఇచ్చింది అని అడుగుతున్నారు. మన ఊరికి ఏం చేశారని ఒకప్పుడు అడిగేవారు, ఇప్పుడు మన ఇంటికి ఏమి ఇచ్చారు అని ఆలోచిస్తున్నారు. ఒక తెల్ల రేషన్ కార్డు తీసివేయగలరా? ఒక కార్డు తీసివేసిన రాజకీయపరమైన గొడవలు చేస్తారా? సెక్రటరీగా ఈ పోస్టులో ఉన్నందుకు ఆయన మీద 3-4 వేల కేసులు ఉన్నాయి. ఆయనకు జీవితకాలం పాటు జైల్లో ఉంచాలి. ఆఫీసర్లు ఏం చేస్తారు? మీరు సీఎం అయినా ఏం చేయలేరు. పైసలు ఎక్కడున్నాయి? ఫైనాన్స్ సెక్రటరీ ఏం చేస్తాడు? గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారు. కూలీ పనులకు ఎవరు రావడం లేదు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి రాష్ట్రాలకి కూలీలుగా వస్తున్నారు. ఇక్కడికి వాళ్ళు ఏం పని చేయకపోవడం, పని కల్చర్ మర్చిపోయారు. ఇలాగైతే ఒకప్పుడు మనుషులు పని చేసేవారట అని మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. ఉచితాల గురించి మనం అందరం ఆలోచించాలి. నేను రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు. పిల్లల భవిష్యత్ ఏంటి? భూములు అమ్ముతున్నారు. భవిష్యత్ అవసరాలు ఏంటి? రాష్ట్రంలో 1.3 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇలాగే నడుస్తూ పోతే కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి కొంతకాలానికి పనికి ఆహార పథకానికి కింద కూలికి వస్తాడు. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదే పరిస్థితి. సమాజం ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోతుందంటూ కూడా దీనికి సంబంధించి హైకోర్టు అయితే పెద్ద ఎత్తున సీరియస్ అంటే తెలుస్తోంది. అయితే పని కల్చర్ మొత్తం మర్చిపోతూ ఉన్నారు మీరు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల. అసలు కూర్చుంటే డబ్బులు, పడుకుంటే డబ్బులు, అసలు అన్నం తినాలంటే కూడా డబ్బులు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వాల కల్చర్ మొత్తం పోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తును ఒకసారి ఆలోచించాలి. ఒకప్పుడు ఈ దేశం కోసం మనం ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం అని చెప్పేసి మనం ఆలోచించుకోలేం. కానీ ఇప్పుడు చాలామంది యువత కావచ్చు, గ్రామీణ ప్రాంత ప్రజలు కావచ్చు, ఈ దేశం మాకేమిస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క మెంటాలిటీని కావచ్చు, వాళ్ళ యొక్క భవిష్యత్తును మీరు తుంచివేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ హైకోర్టు మాట్లాడుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎంతోమంది పల్సర్ బైక్ పైన వచ్చి ఐఫోన్లు పట్టుకొని వచ్చి రేషన్ షాప్లో రేషన్ బియ్యం తీసుకుంటా ఉన్నారు. నిజంగా అంత ఆర్థికంగా లేరా? ఆర్థికంగా లేనటువంటి వ్యక్తి, అంత బీద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఐఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఐప్యాడ్ ఎక్కడి నుంచి వచ్చింది, బండి ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్థికంగా బాలినటువంటి వ్యక్తి ఇంత పెద్ద వస్తువులను వాడగలడా? ఎందుకు తెల్ల రేషన్ కార్డులు తీసి అసలు ముఖ్యంగా ఇందులో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, కుబేర్ల యొక్క రేషన్ కార్డులు మీరు తొలగించగలరా? తొలగిస్తే మీకు రాజకీయపరమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఆలోచిస్తున్నారా? నెక్స్ట్ వాళ్ళు ఓటేయరు, వాళ్ళ సామాజిక వర్గం అంతా ఒక్కటైపోతుంది, లేకపోతే వాళ్ళంతా ఏకమైపోయి మాకు ఓటేయకుండా ఉంటే మా ప్రభుత్వాలు మళ్ళీ ఇబ్బంది పడతాయని చెప్పి భయపడతా ఉన్నారా? నిజంగా ఖచ్చితంగా ఇవన్నీ మార్చుకోవాలి, లేకపోతే కఠినమైనటువంటి శిక్షలు అయితే అధికారులపైన ఉంటాయని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. అదేవిధంగా ఒకప్పుడు పని చేసే వాళ్ళు ఉండేవారు అని చెప్పేసి మ్యూజియంలో పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అసలు ఎవరు కూడా పని చేయకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్, బెంగాల్ రాష్ట్రాల నుంచి నాటు వేయడానికి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా వంగి పని చేయలేక సోమరిపోతులాగా మారిపోయి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళ యొక్క ఒకరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క కైకులు కట్టుకుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నిజంగా డేంజర్ బెల్స్ మోగుతూనే అందరూ కూడా ప్రభుత్వాలు ఇటువంటి ఉచిత పథకాలు మానేయాల్సిందే, ఆపేయాల్సిందే. ప్రభుత్వం ప్రజల్ని సోమరిపోతుల్లా మార్చకండి అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మరి చూడాలి. ఇప్పటికే ప్రభుత్వాలు చాలా ఉచిత పథకాలు, అంటే లేస్తే ఉచిత పథకం, పడుకుంటే ఉచిత పథకం, అతను భూమి పని చేయాలన్న ఉచిత పథకం, లేకపోతే బీడీలు చేసిన ఉచిత, రకరకాల ఉచిత పథకాల వల్ల కూడా ప్రభుత్వాల్లో ఖజానా కూడా పోతుంది. ఖజానా లేకపోవడం వల్ల ఇంకేదైనా మంచి పని చేయాలన్నా, ఒక విద్యా సంస్థలో ఏదైనా విద్యా సంస్థను అభివృద్ధి చేయాలని, లేకపోతే ఆరోగ్య సంస్థను అభివృద్ధి చేయాలన్నా కూడా డబ్బులు ఉండవు, మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఉచితాలు సరే ఇవ్వండి. ఆర్థికంగా బాలేని వారికి, దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పేదవారికి ఇవ్వండి. కానీ ఆర్థికంగా బాగున్న వారికి, కుబేర్లందరికీ కూడా ఒకసారి మానుకుంటే ప్రభుత్వం ఎంత ఆర్థికంగా బలపడుతుందో కూడా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.